నుంచి 9 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. 100% నేను చెప్తాను. 100% మీరు ఏమి చదవకుండా మ్యాథ్స్ 7 నుంచి 9 మార్కులు గ్యారంటీగా వస్తాయి. సో ఎందుకు వస్తాయంటే నేను ఊరికే చెప్పట్లేదు, నేను మొత్తం కూడా డేటా గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసి నేను ఎనాలిసిస్ చేశాను. మొత్తం కూడా మీకు ఇక్కడ 6 క్వశ్చన్ పేపర్లు కనపడతాయి. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 6 క్వశ్చన్ పేపర్లో సో వీటన్నిటిని ఎనాలిసిస్ చేస్తూ మీకు ఒక టిప్ అయితే తయారు చేయడం జరిగింది. 100% వర్క్ అవుతుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. స్టెట్ అతి త్వరలో ఒక 2 డేస్లో రాయబోతున్నారు తెలంగాణలో. సో వారి కోసం ఒక సూపర్ టిప్ అయితే చెప్తానండి. స్పెషల్లీ మ్యాథ్స్ అంటే రాని వాళ్ళు, భయపడే వాళ్ళకు. సో ఇంతకుముందు ఉన్న టిప్ కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది టిప్. సో ఇంతకుముందు ఏంటంటే క్వశ్చన్ని చూసేసి దాంట్లో ఉండే ఆప్షన్స్ని ఫిల్టర్ చేస్తూ ఆన్సర్ ఎలా పెట్టాలి అనేటువంటి ఒక టిప్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటుందండి. కంప్లీట్గా మనకి ఏంటంటే క్వశ్చన్ని అండ్ ఆప్షన్స్ని అసలు ఏవి చూడకుండానే కనీసంగా 8 నుంచి 9 మార్కులు 7 నుంచి 9 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. 100% నేను చెప్తాను. 100% మీరు ఏమి చదవకుండా మ్యాథ్స్ 7 నుంచి 9 మార్కులు గ్యారంటీగా వస్తాయి. సో ఎందుకు వస్తాయంటే నేను ఊరికే చెప్పట్లేదు, నేను మొత్తం కూడా డేటా గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసి నేను ఎనాలిసిస్ చేశాను. మొత్తం కూడా మీకు ఇక్కడ 6 క్వశ్చన్ పేపర్లు కనపడతాయి. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 6 క్వశ్చన్ పేపర్లో సో వీటన్నిటిని ఎనాలిసిస్ చేస్తూ మీకు ఒక టిప్ అయితే తయారు చేయడం జరిగింది. 100% వర్క్ అవుతుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నేను గ్యారంటీగా చెప్తాను ఇది. రైట్. సో మరి ఈ టిప్ ఏంటి అని ఒకసారి అయితే పరిశీలిద్దాము. అండ్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ చదవడానికే ప్రయారిటీ ఇవ్వండి. కంప్లీట్గా చదివి ఫస్ట్ చదవండి, దట్స్ ఇట్, అంతే. సో చదవలేదు, ఇంకా మాకు టైం లేదు, మాకు మ్యాథ్స్ అంటే అసలు రాదు అన్న వాళ్ళకి మాత్రమే ఈ టిప్ అండి. సో మరి మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేను. సో రైట్, ఈ టిప్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మనం క్వశ్చన్ చూసేది ఉండదు, ఆప్షన్ చూసేది. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనం డైరెక్ట్ ఆన్సర్ షీట్లోకి డైరెక్ట్ ఆన్సరే పెట్టేస్తుంటాం. మనం క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ రెండు కూడా చూడం. సో మీకు హార్డ్లీ 5 నిమిషాలండి హార్డ్లీ. సో మ్యాథ్స్లో మొత్తం కూడా 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 నిమిషాల్లో 100% వర్క్ అవుతుంది ఈ టెక్నిక్. 100%, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్, ఏంటి ఈ టెక్నిక్ అంటే చూద్దామంటే ఒకసారి 2025లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 ప్రశ్నాపత్రాలను విశ్లేషించిన 6 ప్రశ్నాపత్రాలు మీ దగ్గర ఉంటే మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. నేను చెప్పేది కరెక్టా తప్పనేది మీకే అర్థమవుతుంది. రైట్, ఏంటి సూపర్ టిప్ అనేది చూద్దాం. రైట్, ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ని ఒక్కసారి టెట్ క్వశ్చన్ పేపర్ని చూసినట్లయితే మీకు జనరల్గా క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 అండి. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 అంటే మొత్తం కూడా మీకు 30 ప్రశ్నలు మ్యాథ్స్ సంబంధించినవి ఉంటాయి. మరి 30 ప్రశ్నల్లో నేను ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ చెప్తానండి. గత జనవరి 5th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్, అదేవిధంగా జనవరి 11th 2025 షిఫ్ట్ 2 పేపర్, అండ్ 19th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్, అండ్ 19th జనవరి 2025 షిఫ్ట్ 2, అదేవిధంగా 20th జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2. సో ఇలా 6 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తే మనకు ఒక చిన్న లాజిక్ అయితే దొరికింది. ఆ లాజిక్ని బేస్ చేసుకుని ఉంటుంది టిప్ అనేది. ఏంటి అనేది చూద్దామండి, టిప్ ఏంటి అనేది. ఓకేనా? రైట్, ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ 5th రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏంటని చెప్పాను కదా, 30 క్వశ్చన్లు ఉంటాయి కదా, 91 నుంచి 120. ఇక్కడ చూసినట్లయితే 1వ ఆప్షన్ ఆన్సర్గా కలిగినటువంటి క్వశ్చన్లు 7 ఉన్నాయి. 2వ ఆప్షన్ ఆన్సర్గా కలిగినటువంటి క్వశ్చన్లు 8 వచ్చాయి. 3వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నటువంటి క్వశ్చన్లు 7 ఇచ్చాడు. అండ్ 4వ ఆప్షన్ వచ్చేసి 8. ఇలా ఆన్ యావరేజ్గా ప్రతి ఒక్క షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని పరిశీలించినట్లయితే ఇక్కడ 11th జనవరి రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ అంటే 1వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్న 8, 2వ ఆప్షన్స్ 7 ఉన్నాయి, 3rd ఆప్షన్ ఆన్సర్గా ఉన్న 8 ఉన్నాయి, 4వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 7 ఉన్నాయండి. సో ఇలా మనకి షిఫ్ట్ 2 11th రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అది. అదేవిధంగా 19/1/2025 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్ చూసినట్లయితే 1వ ఆన్సర్ 6 క్వశ్చన్లు, 2వ ఆన్సర్ 8 ఉన్నాయి, 3వ ఆన్సర్గా 8 క్వశ్చన్లు ఇచ్చాడు, 4వ ఆన్సర్ ఉన్నాయి 8. సో 4వ ఆన్సర్ అంటే ఏంటంటే 1 2 3 సెలెక్ట్ చేసుకుంటాం. ఏబీసీలు బదులుగా 1 2 3 ఇస్తూ ఉంటాడు, లేకుంటే ఏబీసీలు ఉంటే ఏబీసీలు పెట్టేసుకోవచ్చు. అండ్ 19/1/2025 షిఫ్ట్ 2 రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని ఒక్కసారి పరిశీలిస్తే, సో అంటే క్వశ్చన్ పేపర్ని మొత్తం చెప్పట్లేదు, నేను మ్యాథ్స్ పార్ట్ వరకే చెప్తున్నాను. 91 నుంచి 120 క్వశ్చన్లు అండి. 91 నుంచి 120 క్వశ్చన్లు. ఇక్కడ షిఫ్ట్ 2 చూసినట్లయితే 1వ క్వశ్చన్ ఆన్సర్గా ఉన్న 8 క్వశ్చన్లు, అండ్ 2 ఆప్షన్ ఆన్సర్గా ఉన్న 8 క్వశ్చన్లు వచ్చాయి, అండ్ 3వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్న 9 క్వశ్చన్లు వచ్చాయి. అదేవిధంగా 4 ఆన్సర్గా ఉన్న 7 క్వశ్చన్లు రావడం జరిగింది.
ఇది 19వ తారీఖు రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ సంగతి. అండ్ 2025 తారీఖు షిఫ్ట్ 1లో జరిగినటువంటి చూసినట్లయితే 1వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్న క్వశ్చన్లు 6 ఉన్నాయి, 2వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 8 క్వశ్చన్లు ఉన్నాయి, 3వ ఆప్షన్ ఆన్సర్గా కలిగిన క్వశ్చన్లు 9 ఉన్నాయి, 4వ ఆప్షన్ ఆన్సర్గా కలిగినవి 7 ఉన్నాయండి. సో ఇది 20th రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్, ఓకేనా. అండ్ షిఫ్ట్ 1 అండ్ 20th రోజు అయిన షిఫ్ట్ 2 క్వశ్చన్ చూసినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ సంబంధించేసి ఇక్కడ 1వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 5 ఉన్నాయి, అండ్ 2వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 9 ఉన్నాయి, 3వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 10 ఉన్నాయి, 4వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నాయి 6 ఉన్నాయండి. సో ఇవి కంప్లీట్ అనాలిసిస్. ఓవరాల్గా ఈ 6 క్వశ్చన్ పేపర్ల ఆన్ యావరేజ్ తీసుకున్నట్లయితే 1వ ఆప్షన్ వచ్చేసి 6 క్వశ్చన్లు, 1వ ఆప్షన్ ఆన్సర్గా ఉన్నటువంటి 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటి 1వ ఆప్షన్ 6 అంటే ఇక్కడ మనకి 91 నుంచి 120 క్వశ్చన్లు అనుకున్నాం కదా. సో మొదటి అంటే ఈ 91 నుంచి 120 ప్రశ్నలు, ఈ 30 ప్రశ్నలు ఏవైతేనో ఈ 30 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు ఒకటి ఆన్సర్ కలిగినవి ఉంటాయి. అదేవిధంగా 8 ప్రశ్నలకు ఆప్షన్ 2 ఆన్సర్ ఉంటుంది, 9 ప్రశ్నలకు వచ్చేసి 3 ఆన్సర్గా ఉంటుంది. సో అంటే క్లియర్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది 2వ ఆప్షన్, ఇది 3వ ఆప్షన్, అండ్ ఇది విధంగా 4వ ఆప్షన్. సో ఇలా 1వ ఆప్షన్ కరెక్ట్ ఉన్నటువంటి క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, 2వ ఆప్షన్ కరెక్ట్గా ఉన్నాయి 8 ఉన్నాయి, 3వ ఆప్షన్ కరెక్ట్గా ఉన్నాయి 9 ఉన్నాయి, 4వ ఆప్షన్ కరెక్ట్గా ఉన్నాయి 7 ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా మినిమంగా ప్రతి ఒక్క ఆప్షన్ నుండి 7 వస్తున్నాయి. మరి అన్ని ఆప్షన్స్ చూసినట్లయితే దేనికి ప్రయారిటీ ఇవ్వాలని చూసినట్లయితే 3rd ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. సింపుల్, వెరీ సింపుల్ అండి. 3rd ఆప్షన్ మనకి ఆన్ యావరేజ్గా 6 పేపర్లో చూసినట్లయితే 9 క్వశ్చన్లు 3 ఆన్సర్గా ఉన్నటువంటి క్వశ్చన్లు కనపడుతున్నాయి. సో కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు. అంటే మరీ తక్కువ కాదు, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి, 7 ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు మినిమంగా 7 నుంచి కనిష్టం నుండి గరిష్టం అంటే 7 నుండి 10 మార్కులు కలిసేటువంటి అవకాశం అండి. రైట్, మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అని చూసినట్టయితే వెరీ సింపుల్ అండి. మీకు మ్యాథ్స్ కంప్లీట్గా రాదు, నాకు చదివే టైం లేదు, ఓపిక లేదు, నాకు అర్థం కాదు, ఎంత చదివినా నేను చేయలేను అనుకున్న సందర్భంలో క్వశ్చన్ నెంబర్ 91 నుండి స్టార్ట్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 91 నుండి స్టార్ట్ చేస్తే 120 వరకు ఆప్షన్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా ఏం పెట్టాలి మనం 3 పెట్టండి. మీకు అక్కడ 1 2 3 లేనట్లయితే సి పెట్టండి. ఏబిసిడీలు ఉంటాయి కదా, ఏబిసిడి ఉంటాయి అంటే 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా 3rd ఆప్షన్ పెట్టండి. మళ్ళీ కొన్ని ఇవి పెడతాను, నేను కొన్ని ఇవి పెడతానంటే ఎగిరిపోతాయి, మొత్తం ఎగిరిపోతాయి. మీరు ఒక్కటే చేయాల్సింది ఏంటంటే నేను కొన్ని 2 పెడతాను, కొన్ని 3 పెడతాను, అలా కాదు. సో 90వ క్వశ్చన్ ఉంది కదా, 90వ క్వశ్చన్ రైట్ ఏం పెట్టాలి 3, లేదంటే ఏబిసిడీలు ఉంటే ఏం పెట్టాలి సి పెట్టాలి ఆన్సర్. సో 91వ క్వశ్చన్ ఏం పెట్టాలి 3, లేదంటే సి పెట్టాలి. ఇలా అప్ టు 120 వరకు ఏం పెడతారు మీరు, అన్ని 3లు కానివ్వండి, అక్కడ ఏబిసిడి ఉంటే సీలు కానీ పెట్టండి, అంతే. దట్స్ ఇట్. సింపుల్ టెక్నిక్ అండి, మీకు 5 మినిట్స్లో అయిపోతుంది. నేను గ్యారెంటీ ఇస్తాను, రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను మినిమంగా 7 మార్కులు ఎక్కడికి పోవు, మినిమంగా 7 మార్కులు ఎక్కడ పోవు. మ్యాక్సిమం మన అదృష్టం బాగుంటే 10 వరకు కూడా రావచ్చండి, 10 వరకు కూడా వచ్చేందుకైతే ఆస్కారం ఉంది. రైట్, సో నేను ఎంతో కష్టపడైతే ప్రిపేర్ చేశానండి. సో కాబట్టి ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా మ్యాథ్స్ అంటే భయం ఉండేటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండేది తప్పకుండా దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ పేపర్ 1 వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో అవకాశం ఉంటే పేపర్ 1 కూడా మనం అనాలిసిస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి. సో పేపర్ 2లో మ్యాథ్స్ అనే వాళ్ళకి సూపర్ డూపర్ టిప్ అండి ఇది, నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీరు కళ్ళు మూసుకొని 3 ఆప్షన్ అన్నీ కూడా పెట్టండి. అన్నీ అంటే పేపర్ మొత్తం పెట్టకండి. సో 91వ క్వశ్చన్ నుండి 120 క్వశ్చన్ అండి, 120 క్వశ్చన్ వరకు. సో మీకు మ్యాథ్స్ 30 క్వశ్చన్లు ఏవైందంటే ఈ 30 క్వశ్చన్లకు మాత్రమే నేను చెప్తున్నాను. ఈ 30 క్వశ్చన్లకు ఏం పెడతారంటే కేవలం 3వ ఆప్షన్ని మాత్రమే పెట్టేసేయండి 30 క్వశ్చన్లకు. సో ఏబిసిడీలు ఉంటే ఏం పెట్టాలి సి పెట్టండి, సరిపోతుంది. సో ఓవరాల్గా మొత్తానికి అయితే మీకు 7 నుంచి 10 మార్కులు ఎక్కడికి పో మీ చేతిలో ఉన్నట్లే. వితౌట్ టైం వేస్ట్, వితౌట్ టెన్షన్, వితౌట్ ఫియర్, వితౌట్ బర్డెన్, ఏం లేకుండా మ్యాథ్స్ అంటే ఏం లేదు రాదు అనుకున్న వాళ్ళకి ఈ టిప్ 100% అయితే వర్కౌట్ అవుతుంది. దీంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి, నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఎన్ని వచ్చాయి కీ పేపర్ చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. నేను కూడా తప్పకుండా కీ పేపర్ చూస్తాను, మన టెక్నిక్ ఎంతవరకు వర్క్ అయిందనేది అది అర్థమైపోతూ ఉంటుంది మనకి. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా తెలంగాణ అండ్ ఏపీలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దీనిలో మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో కోర్సును ఫాలో అవుతూ మన దగ్గర ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ, ఇటు ఏపీలో చూసినట్లయితే దాదాపు ఒక 200 మంది వరకు మనకి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావడం జరిగింది. కేవలం యాప్ని ఫాలో అవుతూ
మీరు కూడా ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే తప్పకుండా కేకే బయాలజీ డౌన్లోడ్ చేసుకోండి. కేకే బయాలజీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా అనేక డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఫస్ట్ అయితే డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే డెఫినెట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని కోర్సును ఫాలో అయినట్లయితే 100% స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అవుతారు. అండ్ దీంతోపాటు అదనంగా మనకి టెట్ ఫ్రీ క్లాసెస్ కొన్ని సైన్స్కి సంబంధించిన పెడుతున్నాం రీసెంట్గా. సో చూడండి తప్పకుండా అవి మీకు 100% యూస్ఫుల్ ఉంటాయి. ఫ్రీగానే ఉంటుంది, నోట్స్ కూడా ఫ్రీగానే ఉంటుంది కేకే బయాలజీలో. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, మీకు ఓపిక ఉంటే మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకోండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ గ్రేట్ డే.